అందరికీ నమస్కారం. సంక్షేమ సంఘం పక్షాన 66 రోజుల మజ్జిగ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 3వ రోజు మన మిత్రుడు చీపురుపల్లి శ్రీనివాస్ గారు ఆడిటర్ చేస్తాడైనా, అదేవిధంగా వాళ్ళ శ్రీమతి తులసి వాళ్ళిద్దరూ కలిసి మరి 66 రోజుల ప్రోగ్రాంలో ఎక్కువ రోజులు ఇన్వాల్వ్ అవడానికి సిద్ధమయ్యారు. ఆయన స్వయంగా దాతగా ఉంటే కాకుండా సేవకుడి కూడా పనిచేస్తున్నందుకు సంక్షేమ సంఘం తరఫున వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సలుమూరి అనూష్ గారు, వారి తండ్రి సలుమూరి సత్యనారాయణమూర్తి గారు ఉపాధ్యాయుడు బొండపల్లిలో, వారు మనకున్న పరిచయం రీత్యా విజయనగరం జిల్లా నుంచి ఇక్కడికి ఇరవలమిచ్చి ఒక క్యాన్ మజ్జిగ ఈరోజు వారు కూడా దాతగా ఉన్నారు. ఈ మజ్జిగ ప్రోగ్రాం అనేది కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఇక్కడ చేస్తున్నారు. అన్ని వర్గాలు చేయించడమే కాకుండా అన్ని వర్గాల నుంచి కూడా వారి కాంట్రిబ్యూషన్ కూడా మనం స్వీకరించడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా మన గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా ఆదిత్య క్రియేషన్, పెద్దగంటా శ్రీనివాసరావు, తర్వాత ఒళ్ళు బాబురావు గారు, అదేవిధంగా రాధాకృష్ణ, తప్పిరెడ్డి రాధాకృష్ణ, నిమ్మకాయల కృష్ణ గారు, కిరణ్ గారు, మరి నేను, అదేవిధంగా శ్రీనిధి డాక్టర్ సునీల్ గారు, తర్వాత సొకాకు వెంకటేశ్వరరావు రాజమండ్రి ప్రతి గురువారం ఆయన మరి దాతగా ఉన్నారు. అలాగే అనేక మంది దాతలు, గతంలో 20 మంది దాతలు అందరూ కూడా మన ప్రకటన చూసిన తర్వాత రెన్యూవల్ చేస్తున్నారు. మరి ఇతర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా దీనికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. నిన్న 4 చినుకులు పడినాయి, చక్కగా చల్లబడిపోయింది అనుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ఎండ ప్రతాపం తీవ్రంగానే ఉంది. మరి దీనికి తగిన విధంగా ఇక్కడ గాంధీనగరంలో మరి గత సంవత్సరం 71 రోజులు, 22లో మొదటిసారి 43 రోజులు, ఈ సంవత్సరం ప్రస్తుతానికి 66 రోజులు అనుకున్నాం. ఇదే ఎండ తీవ్రత కొనసాగితే జూన్ అనుకున్నాం లాస్ట్ డేట్. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎండ వేడిని బట్టే ఈ ప్రోగ్రాం అనేది నడుస్తూ ఉంటుంది. మరి అనేక మంది పాదచారులు కానీ వాహనదారులు కానీ అనేక మంది ఇక్కడ మజ్జిగ చేయించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాతలందరూ కూడా మరొకసారి శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చీపురుపల్లి శ్రీనివాస్ గారికి, అనూషకి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం విజయవంతం కావడానికి సహకరిస్తున్న దాతలందరికీ థ్యాంక్ యూ అనడా.